How to conceal dark circles without them turning grey. Hey beauties, welcome back to my channel. If you are new here, I am Saujanya. డార్క్ సర్కిల్స్ గ్రేగా అవ్వకుండా కన్సీలర్తో ఎలా కవర్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తా. స్టెప్ 1, స్కిన్ ప్రెప్. క్లెన్జర్తో ఐస్ని క్లీన్ చేసుకొని మీకు నచ్చిన ఐ మాయిశ్చరైజర్ అప్లై చేసి రింగ్ ఫింగర్తో మసాజ్ చేసుకోండి. స్టెప్ 2, ఐ ప్రైమర్. నేను కలర్ బార్ ఐ ప్రైమర్ని అప్లై చేసా. ఈ 2 స్టెప్స్ అయ్యాక వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేశా. స్టెప్ 3, కలర్ కరెక్టర్. డార్క్ టు మీడియం స్కిన్ టోన్ వాళ్ళు ఆరెంజ్ కరెక్టర్ని ప్రిఫర్ చేయాలి అండ్ ఫెయిర్ స్కిన్ టోన్ వాళ్ళు పీచ్ కరెక్టర్. నేను ఆరెంజ్ కరెక్టర్ని యూజ్ చేసి డార్క్ సర్కిల్స్ మొత్తం కవర్ అయ్యేలా అప్లై చేసుకున్నా. చాలామంది కరెక్టర్ యూజ్ చేశాక వాళ్ళ షేడ్ కాకుండా 1 or 2 షేడ్స్ ఎక్కువ ఉన్న కన్సీలర్ని అప్లై చేస్తారు. అలా చేస్తే ఐస్ ప్యాచీ ప్యాచీ అనిపిస్తాయి. సో మీ షేడ్ మాత్రమే యూజ్ చేయండి. కరెక్టర్ లేకపోతే మీ షేడ్కి 1 షేడ్ డార్కర్ కన్సీలర్ని అప్లై చేసి డ్రై అయ్యాక ఎగ్జాక్ట్గా మీ షేడ్ కన్సీలర్ని అప్లై చేసుకోండి. కన్సీలర్ షేడ్ని ఎలా చూస్ చేసుకోవాలి? మీ చీక్స్కి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యే కలరే మీ కన్సీలర్ షేడ్. స్టెప్ 4, కన్సీలర్. నేను నా చీక్స్కి మ్యాచ్ అయ్యే కన్సీలర్ని అప్లై చేస్తున్నా. బ్రష్తో జెంటల్గా బ్లెండ్ చేసుకుని 1 minute డ్రై అవ్వడానికి గ్యాప్ ఇవ్వాలి. డ్రై అయ్యాక క్రీజ్ లైన్స్ ఏమైనా ఉంటే బ్రష్ ఆర్ ఇయర్ బడ్తో రిమూవ్ చేసి ప్రాపర్గా బ్లెండ్ చేసుకుని పౌడర్తో సెట్ చేసుకోండి. కన్సీలర్ అప్లై చేశాక కలర్ కరెక్టర్తో మిక్స్ అయిపోయి ఐస్ ఆరెంజ్ షేడ్లో కనిపిస్తాయి. అలా కనిపించకుండా మీకు ఒక టిప్ చెప్తా. కరెక్టర్ అప్లై చేసి డ్రై అయ్యాక పౌడర్తో సెట్ చేసుకుని కన్సీలర్ అప్లై చేస్తే కన్సీలర్ కరెక్టర్తో మిక్స్ అవ్వదు.
ఐబ్రోస్కి అవుటర్ లైన్ని డ్రా చేసి గ్యాప్స్ని ఫిల్ చేసుకొని బ్రష్తో కాంబ్ చేయాలి. డార్క్ సర్కిల్స్ గ్రే అండ్ ప్యాచీగా అవ్వకుండా ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అయ్యి ఒక లుక్ని క్రియేట్ చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.